ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా కొడుకు రిసెప్షన్ కు హాజరు కానున్నారు. ఇక ఏపీ, తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ రిసెప్షన్ కు హాజరు కానున్నారు. అయితే ఇరు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ కీలక నేతలతో ఖర్గే, కేసీలు ప్రత్యేకంగా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. వేర్వేరుగా తెలంగాణ, ఏపీ నేతలతో డిస్కషన్స్ చేయనున్నారు. ప్రస్తుత పార్టీ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. ఇక తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఖర్గే, కేసీలు సీఎంతో పాటు కేబినెట్ మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నది. త్వరలోనే తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు తగిన కార్యాచరణను కేసీ పార్టీ నేతలకు వివరించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అయితే ఈ రోజు హైదరాబాద్ కు రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల కొడుకు వివాహం కూడా ఇటీవల జరిగిన నేపథ్యంలో కూడా ఈ రోజు రిసెప్షన్ ఉంది. ఈ రిసెప్షన్ కూడా ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ రోజు హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ సమీపంలో ఒక ప్రైవేటు హోటల్లో కూడా ఈ రిసెప్షన్ ఉన్న నేపథ్యంలో కూడా దీనికి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలు, ముఖ్యమైన నేతలందరూ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కూడా ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంట్ ఉన్న నేపథ్యంలో 15 సీట్లకు తగ్గకుండా కూడా గెలవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దానికి సంబంధించే ఈ అభ్యర్థుల కసరత్తు పైన కూడా ఈ రోజు మరోసారి కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కేసీ వేణుగోపాల్ కలిసి కూడా అభ్యర్థుల ఖరారుపై కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరోసారి అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా కేసీ వేణుగోపాల్ తో ఏకంగా భేటీ అయి ఈ అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులని ఖరారు చేయాలనే ఉద్దేశంతో కూడా ఏఐసీసీ అధిష్టానం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు మరోసారి కూడా చర్చకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. స్వాతి. Right. Thank you, Vikrant. Thanks for the details.